దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరొకసారి దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగములోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి నీ సన్నిధిలో ప్రభువా మేమందరము కూడా ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి, నీ మాటలు ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మరొకసారి నీ మాటలను మేము సామెతల గ్రంథములో నుండి ధ్యానిస్తూ ఉండగా అనేకమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు వింటున్నప్పుడు నీ మాటలలోని పరమార్థాన్ని మేము ఎరిగి మా జీవితాలు క్రీస్తు కొరకై, క్రీస్తులో నిత్యము జీవించటానికి తగిన రీతిలో ప్రభువా మమ్మలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. గత కొన్ని నెలల నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయటానికి మీరు కృప చూపించారు. ఈ రాత్రి మరికొన్ని విషయాలు నీ వాక్యములో నుండి మేము తెలుసుకొనుచుండగా మాట్లాడుతున్న నన్ను మీ స్వాధీనమందు ఉంచుకోండి. నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించండి. వినుచున్న బిడ్డలకు కూడా మీరు మేలు కలిగించి మీ నామానికి మీరు ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ 10వ అధ్యాయములో ఉన్న విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి ఈరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6, 7 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలండి. ప్రియులారా, దేవుని వాక్యంలో సామెతల గ్రంథము అనగానే జ్ఞానముతో కూడిన అనేక విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే ఈ సామెతల గ్రంథంలో మనకు దేవుని వాక్యం లేక యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానముగా కనబడతాడు. జ్ఞానము అనగానే లోకములో ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉందని, పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము కూడా ఉన్నదని మనము నేర్చుకున్నాం. ఈ జ్ఞానము మనకు నేర్పిస్తున్న మాటలు మనము దేవుని వాక్యములో నుండి ధ్యానం చేస్తున్నప్పుడు అనేక సంగతులు మనకు తెలియపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. నీతిమంతుని తల
ఆ తల మీదకి వచ్చే ఆశీర్వాదాలు. 2 మాటలు మనకు కనబడుతున్నాయి. అంతే కదండి, మనం ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు తల మీద చేతులు పెట్టి ఏం చేస్తాం? మనం వారిని ఆశీర్వదిస్తాం. ఇక్కడ దేవుని వాక్యములో నీతిమంతుని యొక్క తల మీదకు ఎవరి ఆశీర్వాదం వస్తుంది, ఎవరి ఆశీర్వాదాలు వస్తాయి అని మనము ఆలోచిస్తే అసలు ఆశీర్వాదం అనేదే దేవుని యొద్ద నుండి వచ్చేది. బైబిల్ గ్రంథంలో మనకు 2 పదాలు కనబడతాయి. ఒకటి దీవెన, రెండవది ఆశీర్వాదం. 2 మాటలు ప్రియులారా మనకు ఒకటే సందర్భంగా కనబడతాయి, కానీ ఆశీర్వాదం ఇచ్చేది వేరు, దీవెన ఇచ్చేది వేరు. దీవెన ఎవరిస్తారు అంటే ఆశీర్వదించబడిన వారు దీవెన ఇస్తారు. ఆశీర్వాదం ఎవరిస్తారంటే మనుషులు ఇవ్వరు. ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వచ్చేది. ఆశీర్వాదానికి దీవెనకు తేడా. మనుషులెవ్వరూ ఆశీర్వదించరు. ఒకవేళ ఆశీర్వదించినా కూడా అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది. ఆశీర్వాదం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది, దేవుడిచ్చేది, దేవుడు అనుగ్రహించేది అని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. నీతిమంతులు ఇచ్చేది లేక నీతిమంతులు దీవించేదాన్ని దీవెన అంటారు. దేవుడు ఆశీర్వదించేదాన్ని లేక దేవుడు దీవించేదాన్ని ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదము అనేది మనుషుల వలన ఎవ్వరి వలన కలిగేది కాదు. మనం ఎలా చెప్పగలుగుతాం ఈ విషయాలు అని అంటే బైబిలే మనకు ఆధారం. ఎప్పుడు కూడా మనము సొంత మాటలతో బైబిల్ గ్రంథాన్ని చెప్పకూడదు. బైబిల్ గ్రంథములో ఉన్న వాటినే మనము చెప్పాలి. ఇప్పుడు నేను దైవ గ్రంథములో నుండి కొన్ని సంగతులు చెబుతాను, చూడండి. దీవెన అంటే ఎవరిస్తారు? దీవెన ఎలా కలుగుతుంది? ఎవరివ్వటానికి అర్హులు? బైబిల్ గ్రంథములో కొన్ని వచనాలు చూపిస్తాను, అన్నీ చూపించను మీకు అర్థం అవటానికి. దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే ఆది కాండము 47వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 47వ అధ్యాయము 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. చాలు, యాకోబు ఫరోను దీవించెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యోసేపు అమ్మబడిన వాడిగా ఐగుప్తులో ఉన్నప్పుడు తన అన్నలందరూ కూడా అక్కడికి వెళ్ళటం, అక్కడ ఆ రాజ్యాన్ని, ఆ సామ్రాజ్యాన్ని యోసేపు పరిపాలన చేస్తున్నాడని వారు తెలుసుకున్న తరువాత యోసేపు వెళ్ళి, ఇంకా కరువు కాలం చాలా ఉంది కాబట్టి తల్లిదండ్రులను తీసుకురండి, మన వారందరినీ తీసుకురమ్మని పంపించినప్పుడు ఈ యొక్క యోసేపు అన్నలు వెళ్ళి, నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో అతడు పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి యాకోబును తీసుకువెళ్తారు ఐగుప్తు దేశానికి. అప్పుడు యాకోబును యోసేపు చూడగానే వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటారు. ఆ తండ్రిని తీసుకొని వెళ్ళి ఎవరి ముందు నిలబెడతాడు యోసేపు? ఆ దేశానికి లేక ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి రాజు అయినటువంటి ఫరో ముందు నిలబెడతారు. నిలబెట్టినప్పుడు వాస్తవంగా లోకానుసారంగా చూసుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? రాజే గొప్ప. ఎందుకంటే రాజు స్థానంలో ఉన్నాడు, రాజే గొప్ప. కరువులో నుంచి బయటపడటానికి యాకోబు వచ్చాడు ఇక్కడికి, ఐగుప్తు దేశానికి. యాకోబు వచ్చిన తర్వాత యోసేపు యాకోబును రాజైన ఫరో ఎదుట నిలబెడితే యాకోబు ఫరోను ఏం చేస్తున్నాడు?
దీవిస్తున్నాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా అండి, ఎవరైనా అది తీసుకోగలుగుతారా? నువ్వేంటయ్యా, నేను రాజునైతే నువ్వు నన్ను దీవిస్తావేంటి అని రాజు అడగాలి. ఎందుకంటే రాజుకు ఈ భూమి మీద రాజు అనేటువంటి స్థానమే తెలుసు, కానీ దీవెన ఎవరిస్తారో, ఎవరిస్తే అది దీవెనకరముగా ఉంటుందో రాజుకు తెలియదు. సరే, యాకోబు పెద్దవాడు అయితే అవ్వచ్చు. కాబట్టి యాకోబు ఫరోను ఎందుకు దీవిస్తున్నాడు? తన కుమారునికి జరిగిన సంఘటనలన్నీ కూడా విన్నాడు. యోసేపు జీవితంలో ఫరో చేసిన కార్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి యాకోబు ఎందుకు దీవిస్తున్నాడు అనంటే, యాకోబు ఆశీర్వదించబడిన వాడు గనుక దీవిస్తున్నాడు. బాగా ఈ మాటలు అర్థం చేసుకోవాలి. యాకోబు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి దీవిస్తున్నాడు. ఆశీర్వాదం ఎవరి నుండి వస్తుందని చెప్పాను నేను? దేవుని నుండే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదము కలిగిన వాడు మనుషులను దీవిస్తే అది దీవెనకరంగా మారుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ప్రియులార, దైవ గ్రంథంలో మనకు తెలిసినటువంటి సంఘటన, ఏశావు యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, ఇస్సాకు కుమారులు. ఎవరు? ఏశావు, యాకోబు. యాకోబు దేవుని సన్నిధానములో ఈ లోక సంబంధమైన దీవెనలు పొందేసుకున్నాడు. తన అన్న యొద్ద నుండి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తన తండ్రి యొద్ద నుండి తన అన్నకు రావలసినటువంటి దీవెనలు కూడా పొందుకున్నాడు కదా. ఏశావు ఇస్సాకు దీవించేశాడు కదా. 27వ అధ్యాయం చూడండి, ఆదికాండం. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఆదికాండము 27వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము చూస్తే 27వ వచనం, అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించి, ఇక్కడ ఎవరిని దీవిస్తున్నారు? ఇస్సాకు దీవిస్తున్నాడు. ఎవరిని? యాకోబును. ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడా? ఆశీర్వదించబడిన వాడే. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది అనంటే, మొట్టమొదటి మనుషుడి దగ్గర నుంచి వస్తుంది ఈ ఆశీర్వాదం. దైవ గ్రంథంలో మనము చూస్తే దేవుడు మొదటి మనుషుడైనటువంటి ఆదామును అవ్వను చేసిన తర్వాత వారిని ఆశీర్వదించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఆశీర్వదించాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు. ఆశీర్వాదం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేదే. దేవుని నుండి వచ్చేదాన్ని ఆశీర్వాదం అంటారు. మనుషుని నుండి వచ్చేది దీవెన అని అంటారు. మనుషుడు ఆశీర్వాదం ఇవ్వలేడు. ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ నుండి వస్తున్నటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రియులారా, యాకోబు దీవించబడ్డాడు. ఎక్కడ? ఇస్సాకు ద్వారా దీవించబడ్డాడు. దీవించబడినటువంటి ఈ యొక్క యాకోబు ప్రియులారా ఆశీర్వాదము కొరకు ఎదురు చూచాడు. దీవించిన తర్వాతే కదా తన తండ్రి తన తల్లి ఇద్దరు కూడా, అయ్యా నీవేమో అన్న నీ మీద కోపంగా ఉన్నాడు, జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నావని, తర్వాత అతనికి రావలసిన దీవెనలు నువ్వు తీసేసుకున్నావని నీ అన్న కోపంగా ఉన్నాడు, చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకోలేము. కాబట్టి నీవు మరి నా యొక్క తండ్రి ఇంటికి వెళ్ళు, నీ మేనమామైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళు అని యాకోబును అక్కడికి పంపిస్తాడు. ఎవరు? ఇస్సాకు, రెబెకా ఇద్దరు కూడా అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 21 సంవత్సరం అక్కడ ఉన్నాడు. 21 సంవత్సరాలలో వివాహమైందా? పిల్లలు పుట్టారా? మందలు పెరిగాయా? ఆస్తులు వచ్చాయా? ప్రియుల దీవెనలు వచ్చేసాయా? వచ్చేసాయండి.
తన అన్న అయినటువంటి ఏశావు యాకోబు తిరిగి వస్తున్నాడన్న విషయం తెలుసుకొని అతన్ని చంపటానికి వెళుతూ ఉన్నప్పుడు అందరినీ, పిల్లల్ని పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, అందరినీ పంపించి ఎబ్బేకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి, దేవా నన్ను దీవించు అంటలా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. దీవెన అడిగాడా, ఆశీర్వాదం అడిగాడా? దీవెన ఎక్కడ అడిగాడు? దీవెన ఎక్కడ అడిగాడు? తండ్రి దగ్గర అడిగాడు. ప్రియులారా, అక్కడ వాక్యంలో మనము చూస్తుంటున్నాం, దీవెన తండ్రి దగ్గర అడిగాడు. ప్రియులారా, ఈ దీవెన పొందుకున్నాడు. కానీ ఇక్కడ దీవెన అడగట్ల ప్రభువుని. ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. చదవండి. అడుగగా కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని దీవించాడా, ఆశీర్వదించాడా? ఆశీర్వాదం అనేది ఎవరి నుంచి రావాలి? దీవెన అనేది ఆశీర్వదించబడిన వారిచ్చేది దీవెన. ఆ దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకున్న వారిస్తేనే అది దీవెన అవుతుంది. నేను పెద్దవాడిని కదని చెప్పేసి దీవిస్తే అది దీవెన కాదు. ఎందుకంటే అది బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి యాకోబు ఆల్రెడీ దీవెన పొందేశాడు అంతకుముందే. కానీ ఇప్పుడు అతనికి కావలసింది ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. అంతకుముందు దీవెన ఉంది, గొర్రెలున్నాయి, అతనికి ఆస్తి ఉంది, పనివారున్నారు, భార్యలున్నారు, పిల్లలున్నారు, చాలా ప్రియులారా ఆస్తి ఉంది, దీవెన ఉంది. ఆయనకి దీవెన వచ్చేసింది. ఆయనకు కావలసింది పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు దీవెన కొరకు ప్రార్థించటం లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన అడిగాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదం అడుగుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఆదికాండం దేవుని వాక్యములో నుండి 49వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనం. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది. చాలండి. 49వ అధ్యాయం అంతా కూడా ఏం చేస్తున్నాడు యాకోబు గారు? తన సంతానమును దీవిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం, దీవిస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అంటే దీవెనలను కలిగిన వాడిగా ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియులారా, అంటే దీవిస్తున్నాడు. యాకోబు 12 గోత్రాల ఇశ్రాయేలీలను ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. ఆశీర్వదించటం కాదు, దీవిస్తున్నాడు. నిర్గమాకాండం 39వ అధ్యాయం 43వ వచనం చూడండి. దేవుని వాక్యములో నిర్గమాకాండం 39వ అధ్యాయం నిర్గమాకాండం 43వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి, అలాగుననే చేసియుండిరి కనుక మోషే వారిని దీవించెను. మోషే వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడా, దీవించాడా? దీవించాడు. అంటే నీతిమంతుడు దీవిస్తేనే అది దీవెన అవుతుందండి. ఆశీర్వదించబడిన వాడు దీవిస్తేనే అది ప్రియులారా దీవెన అవుతుంది.
ఆశీర్వాదం మనిషి ఇవ్వలేడు, ఆశీర్వాదం మనుషుల వలన కలగదు. ఆశీర్వాదం అనేది ఎవరి నుండి వస్తుంది చెప్పండి? పరలోకమందున్న దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎవరికి ఇవ్వగలడో వారికే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడో వారి జీవితములలో దీవెనకరముగా వారు మారతారు. ప్రియులారా, అంటే వారు ఎవరిని దీవిస్తే వారేం చేయబడతారు? దీవించబడతారు అని దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది? అది దేవుని యొద్ద నుండే కలుగుతుంది అని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం కదా. ఆది కాండములో ప్రియులార, దేవుడు మొదటి మనుషులను చేసి వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దీవించటం కాదు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదములోని ఇవన్నీ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తించాలి. ఆశీర్వాదం అంటే ఆత్మకు సంబంధించినది. ఆశీర్వాదం అంటే పరలోకానికి సంబంధించినది. ఆశీర్వాదము అనంటే ప్రియులారా దేవునికి సంబంధించినది. ఇది మనము గుర్తించాలి. ఇక దేవుడు తప్ప ఎవరు ఆశీర్వాదం ఇచ్చుటకు అర్హులు కారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథములో అబ్రహామును గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఆది కాండము 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్నేం చేస్తాను? దీవిస్తానన్నట్లా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నీవు ఆశీర్వదించుదువు, నిన్ను దూషించు వారిని శపించుదు. ఏవండి, ఇక్కడ దైవ గ్రంథములో మనము చూస్తే దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలుస్తున్నప్పుడు అబ్రహాము ఆస్తిపరుడా కాదా? ఆస్తిపరుడే, గొప్ప ధనవంతుడు, బహుమిక్కిలి ధనవంతుడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు పిలవగానే తన ఆస్తి అంతటితో కూడా పనివారందరితో కూడా బయలుదేరాడు అతడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏం చేస్తాను? దీవించటం కాదు, ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెబుతున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు దీవెన ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియులారా, ఆశీర్వదించబడిన వారేమిస్తారు? దీవెన ఇస్తారు. ఆ ఆశీర్వదించబడిన వారిని బైబిల్ చెప్పింది నీతిమంతులు. ఆశీర్వదించబడిన వారంటే ఎవరండి? నీతిగా నడిచేవారు, దేవుని మాట ప్రకారం బ్రతికేవారు, దైవ చిత్తానుసారముగా జీవించే వారిని ఆశీర్వాదము కలిగిన వారు అని అంటారు ప్రియులారా. తర్వాత మనము దైవ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో, దావీదు గారు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం ఎక్కడుండాలని? నిత్యము ఎక్కడుండాలంటున్నాడు? నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఏం చేయమంటున్నాడు? ఆల్రెడీ ఆయనకి దీవెన ఉందా లేదా? ఉంది కదండి, రాజు కదా, దేవుడు అన్ని ఇచ్చేసాడు కదా ఆయనకి. వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తులున్నాయి ప్రియులారా, కావలసినంత ప్రియులారా లోక సంపద అతనికి ఉంది. కానీ ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్నేం చేయమంటున్నాడు? నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అని అంటున్నాడు. అంటే ఆశీర్వాదము అనేది దైవ సన్నిధిలో ప్రియులర ఉండే వారికి దొరికేది, దేవునితో సంబంధం కలిగిన వారికి దొరికేది, ప్రార్థించే వారికి దొరికేది, నీతిమంతులుగా బ్రతికే వారికి దొరికేది. అందుకే దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా
ఆశీర్వాదము నీ నుండి కదా రావలసింది, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి, కాబట్టి నువ్వు దాన్ని ఏం చేయమంటున్నాడు? మళ్ళీ చదవండి, వచ్చును. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దేవుని సన్నిధిలో దావీదు ఏం చేస్తున్నాడు అంటే, తన కుటుంబం ఎక్కడుండాలని, ఎక్కడుంటే అది ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటే, తన ఇల్లంతా, ఇంటిలో ఉన్న వారంతా నీతిమంతులుగా మారితే, తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడిన వారిగా మారితే, ప్రియులారా, వారు ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. అందుకే దీవెన ఉంది, డబ్బుంది, ఆస్తులున్నాయి, అతడు ఒక రాజు, ఒక అధికారం ఉంది, కానీ అది భూమి మీద ఉన్నంత వరకే ప్రియులారా, అది పరిమితం. ఆశీర్వాదం అనేది ఈ లోకములోను, ఈ లోకముని విడిచిపెట్టిన తర్వాత పరలోకములోను కలిగి ఉండేది ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. ఇది మనం ఎరగాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రభువా నన్ను దీవించు అంటారు, నన్ను ఆశీర్వదించు అని అంటారు. ప్రియులారా, కానీ దీవెనకు ఆశీర్వాదానికి తేడా ఏంటో చాలా మందికి తెలియదు. కాబట్టి ఆశీర్వాదము అనంటే దేవునితో గడుపుతూ నీతిమత్వముతో జీవించే జీవితమునే ఆశీర్వాదకరమైన జీవితం అంటారు. అదే వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, అందుచేతనే దేవుని వాక్యం మనకు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక్క మాటతో తేల్చేశాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక. బైబిల్ గ్రంథములో మనము చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందామండి. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. ఏమండి, దేనికోసం పిలువబడ్డామట మనం? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. ఇది దేవుని పిల్లలకు రాస్తున్న ఉత్తరం. ఏమండి, దేవుని పిల్లలకు రాస్తున్న ఉత్తరం. ఏమని చెబుతున్నాడు? ఒకసారి మీరు ఆశీర్వాదం యొక్క విధానం ఏంటో 8వ వచనం నుండి చదవండి. తుదకు మీరందరూ ఏక మనస్కులు కావాలి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంపులు పంచుకోవాలి, సహోదర ప్రేమ కలిగిన వారై ఉండాలి, కరుణాచిత్తులై ఉండాలి, వినయ మనస్కుల అయి ఉండండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికి పిలువబడ్డారట? ఏవండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఆశీర్వాదం ఎవరిస్తారని చెప్పుకున్నాం? దేవుడిస్తాడు. ప్రియులారా, కాబట్టి మనము చదువుకున్న సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో నీతిమంతుని తల మీదకి దీవెన కాదు ఆశీర్వాదములు అన్నాడు. చూడండి, ఏమొస్తాయి అన్నాడు? ఆశీర్వాదములు వస్తాయి. ఎటువంటి ఆశీర్వాదములో తెలుసా? ఒక్కసారి కీర్తనల గ్రంథం చూడండి. దేవుని వాక్యములో 21వ అధ్యాయం 21వ కీర్తన 21వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. 21వ కీర్తన మొదటి నుండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఏం చేస్తున్నావు? ఏవండి, దావీదు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ బలాన్ని బట్టి రాజు సంతోషిస్తున్నాడు అని అంటున్నాడు. అంటే దావీదు ఎవరిని బట్టి, దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు?
తన బలాన్ని బట్టా దేవుని బలాన్ని బట్టా? దేవుని బలం. ప్రియులారా, మన జీవితంలో దేవుని బలం ఉంటేనే దేవుని కార్యాలు చేయగలం. దేవుని బలముతోనే దేవుని కార్యాలు చూడగలం. మనందరికీ తెలుసు, ఈ దావీదు 6 మూరల జానుడు గొల్లియాతును చంపాడు. ఎవరి బలముతో? తన బలముతోనా? ఏవండి, సింహాన్ని చీల్చివేశాడు. ఎవరి బలంతో? దేవుని బలం అది. ఎలుకబంటును చీల్చేశాడు. దేని బలముతో? దేవుని బలముతో. సంసోను తన ఎదురుగా వచ్చిన సింహాన్ని మేకపిల్ల వలె చీల్చేశాడు. ఎవరి బలం అది? దేవుడిచ్చిన ఆత్మబలం. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మనము దేవుని బలాన్ని అర్థం చేసుకొని దేవుని బలాన్ని బట్టి దేవుని గణపరచగలుగుతున్నామా అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ మనం ఎవరికన్నా ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థన చేయగానే వాళ్ళకి ఏదైనా కార్యం జరిగిందనుకోండి, వెంటనే మనం ఏమంటామో తెలుసా? నేను ప్రార్థన చేశాను, వారికి కార్యం జరిగిందంటే మా సంఘంలో నాకంటే భక్తులు లేరు. ప్రియులారా, అది దేవుని బలం, అది దేవుడు చేశాడు, అది దేవుని శక్తి అని చెప్పం. మనం ఏం చెబుతాను? నేనంటే ఏమనుకుంటున్నావు? నేను పలానా వ్యక్తికి ప్రార్థన చేశాను, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చాడు, లేక పలానా వ్యక్తికి నేను ప్రార్థన చేస్తే ఆమె బాగుపడిపోయింది అంటే ఎవరి బలాన్ని గురించి చెప్పుకుంటున్నాం మనం? మన బలాన్ని గురించి మాట్లాడుతున్నాం. జరిగింది ఎవరి బలం అక్కడ? దేవుని బలముతో కార్యం జరిగింది. దేవుని బలముతో కార్యము జరిగినప్పుడు దేవుని బలాన్ని బట్టి హర్షించాలా, మనల్ని బట్టి మనం హెచ్చించుకోవటానికి అతిశయించాలా? ఏవండి, ఒక్కసారి మనము ఆలోచించాలి. పోయిన నెలలో ప్రియులారా ఒరిస్సా వెళ్ళాను నేను. అక్కడ దేవుని వాక్యం చెబుతున్నాను. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ మందిరంలోకి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే, యవనస్తురాలు, కాళ్ళు చేతులు వంకరబోయినాయి. ఎప్పటి నుంచో బాధపడుతుందట, మంచంలో ఉండి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత నేను, ప్రియులారా, నాతో పాటు ఉన్నటువంటి సేవకులు అందరము కూడా మోకరించి బిడ్డ కొరకు ప్రార్థన చేశాం. హైందవ కుటుంబంలో నుండి ప్రియులారా ఆ అమ్మాయి వచ్చింది, యవనస్తురాలు. ప్రార్థన చేసిన తర్వాత తెల్లవారి 2వ రోజు మీటింగ్కి ఆ అమ్మాయి అంతటికి ఆ అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటువంటి సమయంలో చెప్పరు, ఒట్టొట్టి దానికి ఎగురుతూ ఉంటారు. ప్రియులారా, ఇటువంటి కార్యాలు చేసినప్పుడు స్తోత్రాలు ఎవరికి? ఘనత ఎవరికి? ఎవరిని బట్టి హర్షించాలి? నాకు భయం వేసింది వెంటనే. ఎందుకంటే ఎక్కడ ఇచ్చేస్తారో నన్ను, ఎక్కడ ఇచ్చేస్తారో. అందుకే నేను ముందే చెప్పేశాను వాళ్ళకి, ఇది దేవుడు చేసిన కార్యం. ఇది ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యం. ఇది మనుషుల వలన జరగటానికి అసలు అర్హతే లేదు. ఇది దేవుని కార్యం. కాబట్టి మనమందరము దేవుని ఘనపరచాలని చెప్పాను. అసలు నా జీవితంలో మొదటిసారిగా ప్రియులారా నా కళ్ళతో చూసిన అద్భుతం అది. రాత్రి వేళ వంకర్లు తిరిగిపోయిన చేతులు కాళ్లతో వచ్చిన అమ్మాయి 2వ రోజు నడుచుకుంటూ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పింది. అంటే అది దేవుని కార్యం కాదా? మహిమ ఎవరికి రావాలి? అది ఎవరి బలము? దేవుని బలం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే ప్రియులారా మరొకరైతే ఇంకేముంది, అయ్యగారికి స్వస్థత వరం ఉంది, ఇంకా రోగులందరినీ ఎక్కడ తీసుకురావాలి? అమ్మో, అటువంటి పని చేస్తారని నేను ముందు చెప్పేశాను. ప్రియులారా గ్రహించండి, ఏదైనా ఒక కార్యము జరిగింది సంఘములో అంటే మనం ప్రార్థన చేయొచ్చేమో కానీ బలముతో ప్రియులారా కార్యములను జరిగించేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ఇక్కడ రాజు ఎవరి బలాన్ని బట్టి హర్షిస్తున్నాడు? నీతిమంతుడు చేసే పని అది. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో, నీ రక్షణ, నీ బలం అంటున్నాడు చూడండి, నీ బలము, నీ రక్షణ. ఎంత అద్భుతం అండి. ఎక్కడైనా తనకు పేరు తెచ్చుకుంటున్నాడు దావీదు? దేవునికే పేరు తెచ్చుకుంటున్నాడు. నీ రక్షణ బట్టి ఎంతో హర్షించుచున్నాను, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని యొక్క ఆలోచన,
అతని హృదయములో ఉన్నటువంటి తలంపులు, అతని హృదయములో ఉన్న ఆలోచన నువ్వు సఫలము చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక, పెదవులలో నుండి అతడు చేస్తున్నటువంటి పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అంగీకరిస్తున్నాడు. అంటే అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం. ఇంతగా దేవుని స్తుతిస్తున్నాడు గనుక, ఇంత నీతిమత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గనుక, ఇప్పుడు దేవుడు అతన్ని ఎలా ఎదుర్కొంటున్నాడంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటున్నాడు. చదవండి ఆ మాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏ ఆశీర్వాదాలు ఇవి? శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ప్రియులారా, ఎవరి తల మీదకు వస్తున్నాయి? నీతిమంతుల తల మీదకు వస్తున్నాయి. ఏవండి, ఆలోచించండి. దీవెన ఒకవేళ ఈ లోకములో చూస్తే చాలా మందికి ఉండొచ్చేమో కానీ ఆశీర్వాదం అందరికీ ఉండదు. ఆశీర్వాదం అందరికీ ఉండదు ప్రియులారా. ఆ ఆశీర్వాదము కొరకే ప్రయాసపడ్డారు భక్తులు. ఆ ఆశీర్వాదం కావాలనే ఎదురు చూచారు. ఆ ఆశీర్వాదము కొరకే తెల్లవార్లు దేవునితో ఏం చేశారు? పోరాడారు. దాని విలువ తెలిసింది వాళ్ళకి. మనకు తెలియదు కానీ మనం అడిగేస్తా ఉంటాం. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని అంటాం. ప్రియులారా, ఆశీర్వదించటానికి అర్హత ఉండాలి. ఆశీర్వదించటానికి తగినటువంటి ప్రియులారా దేవుడు కోరుకున్న జీవితం ఉండాలి. ఇదిగో అట్టి జీవితం ఇక్కడ దావీదులో కనబడుతుంది గనుక శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు? ఎదుర్కొంటున్నాడు. రానాయనా, నిన్ను ఆశీర్వదించాలని నేను వస్తున్నాను. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో అదంతా మనం చదువుకుంటే, ధ్యానం చేస్తే ప్రియులారా, అది మామూలు విషయం కాదు. ఆశీర్వాదం, ఆ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితంలో దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన మనమైనా పొందుకోవచ్చు, లేక మరొకరెవరైనా నీతిమంతులు మనం దీవించవచ్చేమో కానీ ఆశీర్వాదం అనేది నీతిమంతులకు మాత్రమే దొరికేది. అందుకే నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందన్నాడు? ఆశీర్వాదములు వచ్చును అన్నాడు. బలత్కారము భక్తిహీనుని నోరు ఏం చేస్తుంది? మూసేస్తుంది. బలత్కారం, ప్రియులారా గ్రహించండి, బలత్కారం అనేటువంటిది భక్తిహీనుని నోరు ఏం చేస్తుంది? మూసేస్తుంది. ప్రార్థన చేయలేడు, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోలేడు, దేవుని యొద్ద నుండి ఏ కార్యాన్ని చూడలేడు. ఎందుకని? ప్రియులారా, అతనిలో ఉన్న బలత్కారం అతని నోరు ఏం చేస్తుంది చెప్పండి? భక్తిహీనుడు గనుక అతన్ని నోరు మూసివేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. మళ్ళీ 6వ వచనం ప్రియులారా 7వ వచనం ప్రారంభిస్తే ఏమన్నాడంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవటం? ఏమండి, ఈ వాక్యం ఎక్కువ ఎక్కడ కనపడుతుంది మనకి? చచ్చిపోయిన వాళ్ళకి దగ్గర కనపడుతుంది. చచ్చిపోయిన వాళ్ళ బ్యానర్ మీద కనపడుతుంది. ఇది ఏమని? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరు నీతిమంతుడు? త్రాగి ఇష్టం వచ్చినట్లు జీవించి ప్రార్థనకు రాకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవంలోనికి రాకుండా అతడు చచ్చిపోతే పాస్టర్ గారు వెళ్ళి అతనికి ఏం చెబుతాడు? ఏమండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళినవాడు సువార్త చెప్పడు, వాళ్ళ పొగటమే సరిపోద్ది. ఒక రోజున ప్రియులారా ఒక చోటకి జ్ఞాపకార్థ కూడికు నన్ను కూడా పిలిచారు, మరొక దైవజనుడు కూడా పిలిచారు. సరే, ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని చెబుతూ ఇదే మాట తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎవరో చెప్పనులే కానీ చెబుతున్న విషయం. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇంటిలో నెమ్మది లేక, సంతోషం లేక, జీవితంలో త్రాగుతూ, యవనస్తులతో తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ, దేవుడంటే ఏమాత్రము కూడా కనీస ప్రియులారా ఆ యొక్క ప్రేమ కూడా లేకుండా చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు.
వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే ఆ ఇంటి వారిని, ఆ చచ్చిపోయిన వాడిని తెగ పొగిడేస్తున్నాడు. ఇక ఇది ఈ వాక్యం తీసుకుని, ఏ వాక్యం? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాడు నీతిమంతుడు, ఆ నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. ఒకవేళ అతడు నీతిమంతుడే అయితే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అతడు తాగినట్టుగా తాగాలి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అతడు జీవించినట్టుగా ప్రార్థనకు రాకుండా జీవించాలి. మనం కూడా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. మరి ఆ నీతిమంతుడు అదేగా చేసింది. వీళ్ళు అనీతిమంతులు. వాక్యం అంటే భయం ఉందండి. చెప్పేవారికి భయం లేదు, వినేవాళ్ళకి భయం లేదు. ప్రియులారా, చెబితే ఆ కుటుంబ ఆదరణ కొరకు ఏమైనా మాటలు చెప్పు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా తిరిగి మారు మనసు పొంది రక్షణ పొందటానికి దేవుని సంగతులు చెప్పు. మరణం అంటే ఏంటో చెప్పు, మరణం తర్వాత వచ్చేది ఏంటో చెప్పు, బాగుంటుంది. అలా కాకుండా మొత్తం పొగిడేస్తున్నాడు. అయిపోయిన తర్వాత నేను అడిగాను, అన్నా మీరు చేసింది న్యాయం అనిపిస్తుందా మీకు అని అన్నా. ఏంటన్నా అన్నాడు. ఏముంది, చనిపోయిన వాడు ఎలా చనిపోయాడో తెలుసు. ఏనాడు అతడు ప్రార్థనకి వెళ్ళలేదు, కుటుంబంలో అందరినీ కూడా దుఃఖపెట్టిన వాడు, త్రాగి యవనస్తులతో తిరిగినటువంటి వాడు, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అక్కడ మనం చెప్పాల్సిన మాటలు ఇవేనా అంటే ఆ పాస్టర్ గారు అంటాడు, అట్లా చెప్పకపోతే మళ్ళీ మన కానుకలు ఇరంటున్నాడు. ఏంటంట, అట్లా చెప్పకపోతే ఇంకోసారి మనల్ని పిలవరు, మనకేమివ్వరు అంటే. ఇప్పుడు నువ్వు బోధ చేసేది దేనికోసం? అబ్బా, అంటే వాడు ఎట్లా చచ్చిపోయినా కానీ వాడు నీతిమంతుడని 4 మాటలు చెప్పి వాళ్ళని పొగిడి, ప్రియులారా ఏం పొందుతాం మనం అక్కడ? గ్రహించండి ప్రియులారా, వాస్తవానికి చావు, వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళంతా వేదనలో ఉన్నారు. ప్రియులారా, వాళ్ళ దగ్గర కానుకలు కోరుకోవటం ఏంటండి అసలు? ఏమండి, అందుకే మన సంఘంలో ప్రియులారా అది నేను తీసేశాను. ఈ జ్ఞాపకార్థ కోడికల్లో, ఈ చావు కోడికల్లో నేను ప్రియులారా కానుకలు మాత్రం తీసుకోవద్దు. ఎందుకు అనంటే, దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కానుకలు తెచ్చుకోవటానికే మనం వాళ్ళ ఆదరించటానిక, వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా సత్యాన్ని తెలుసుకోవాలి. ఆలోచించండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడంటే ఎవరు? చనిపోయిన వాడంతా నీతిమంతుడేనా? ఒక వాక్యం రాయిగానే ఫోటో వేసి నీతిమంతుడేనా? ఎవరికి రాయాలి ఆ వాక్యం? అసలు నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటే రావలసిందేంటి? ఏవండి, నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటే ఆశీర్వాదం రావాలి. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. మరి వస్తుందా? కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వచనం చదవండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 112:6 అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ఏమండి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గురించి, నీతిమంతులను గురించి, యథార్థవంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీతిమంతులు నిత్యము ఎక్కడుంటారు? ప్రియులారా, జ్ఞాపకములో ఉంటారట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఏం దొరకాలి మనకు? ఆశీర్వాదం. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం దొరుకుతుంది? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఎవరు నీతిమంతులు? చూద్దాం బైబిల్ గ్రంథములో ఎవరు నీతిమంతులు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూస్తే మత్తయి సువార్తలో చూడండి ప్రియులారా, మనకు వాళ్ళకి 23వ అధ్యాయము
23వ అధ్యాయం 35వ వచనం నుండి చదవండి. ఎవరి రక్తం మొదలుకొని? హేబేలు రక్తము మొదలుకొని అన్నాడు. చూడండి, ఎవరు హేబేలు? నీతిమంతుడు అని వాక్యంలో మనము చూస్తున్నామండి. ఇప్పుడు నీతిమంతుడైన హేబేలును జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందా రాదా? ఏమండి, వస్తుందా? అతడు దేవునికి ఎటువంటి అర్పణ ఇచ్చాడు? శ్రేష్టమైన, ఉంది కదా బైబిల్లో, శ్రేష్టమైన బలి ఇచ్చాడు అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి. ఎవరు? ప్రియులారా, చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ నీతిమంతుడి ప్రారంభం, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే వచ్చే ఆశీర్వాదం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ప్రియులార పరికిమాలందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారందరూ నీతిమంతులుగా ఉన్నారనుకుంటే అది పొరపాటు అవుతుంది కదా. 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే ఏ బలి అర్పించాడు? అంటే ఇప్పుడు శ్రేష్టమైన బలి అర్పించటం అనేది ఎక్కడ నేర్చుకుంటున్నాం? హేబేలును జ్ఞాపకం చేసుకుంటే మనకు కనబడుతుంది. హేబేలు యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే హేబేలు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉండి శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి, ఆయన అర్పణ గురించి ఎవరిస్తున్నారు సాక్ష్యం? మన అర్పణ గురించి కూడా ఎవరివ్వాలి సాక్ష్యం? దేవుడి వాళ్ళు. ఇచ్చినప్పుడు ఏం చెబుతున్నాడు? అతడు ఆ విశ్వాసమును బట్టి అంటున్నాడు. హేబేలు విశ్వాస కాదా? విశ్వాసి కాబట్టే నీతిమంతుడు అన్నాడు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుడిస్తున్న సాక్ష్యం, దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటండి ప్రియులారా? అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడా లేదా? హేబేలు మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? నేను శ్రేష్టమైన బలి ఇచ్చాను, నా రక్తాన్ని ఇచ్చాను, ప్రభు కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను, దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికాను, నీతిమంతుడిగా బ్రతికాను, నా ప్రాణము సైతము ఇదిగో దేవునికి మొర్రపెట్టినటువంటి విధానం. ప్రియులారా, అవన్నీ చూస్తుంటేనండి మనకు ఆశీర్వాదమా కాదా? చూడండి, చెప్పండి. ఆశీర్వాదం తెచ్చుకోవటానికి మార్గాలేనా? మార్గాలే కదండి. మరి తాగినోడు చచ్చిపోతే నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదం అంటే ఇప్పుడు వాడిని ఆ జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందా రాదా? వస్తుందా? అసలు ఆ పదం వాడొచ్చా? ప్రియులారా, నేను చెబుతున్నాను, మీలో ఎవరైనా సరే రక్షణ పొందినటువంటి వారిగా మీ జీవితాలు ప్రియులారా దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవునిలో ప్రియులారా ముందుకు కొనసాగాలి, దైవాశీర్వాదం పొందాలి అని అనుకుంటే ప్రియులారా కేవలము వాక్యాలు రాసుకోవటానికి పరిమితం కాకండి. ఎందుకంటే మన ఇంట్లో చాలా వాక్యాలు ఉంటాయి. ఎన్ని మంచి వాక్యాలు ఉంటాయో కొన్ని గృహాల్లో వాక్యాలు చూస్తూ ఉంటే నేను నిజంగా ప్రియులారా ఆ వాక్యం ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు. కానీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏమండి, ఒక ఇంటికి వెళ్ళారు నేను, తలుపు మీద ఏసే ఈ గృహానికి అధిపతి అన్నారు. లోపలంతా అనుకుంటున్నారు, భార్యాభర్తలు ఏదో తిట్టుకుంటున్నారు. ఎటువంటి తిట్లో తెలుసా? మళ్ళీ మామూలు తిట్లు కాదు, అమ్మో తిట్టరాని తిట్లు. ఎంత భయంకరంగా! ఆయన ఒకటి అంటే 2 అంటుంది, 2 అంటే 3 అంటుంది. ఎటువంటి మాటలు అంటే అన్నమాట అనకుండా అంటున్నారు వాళ్ళు, అనని బూతు రాకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు, మళ్ళీ కొత్త బూతులు. అధిపతి ఎవరు ఆ ఇంటికి? ఏవండి, బోర్డే ఉంది అక్కడ, యేసుక్రీస్తే ఈ గృహానికి అధిపతి. అంటే యేసుక్రీస్తు గృహానికి అధిపతి అనే మాట బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ మాట ఎక్కడైనా ఉందా? ఉంటే నాకు చూపించండి. ఉందా అండి? లేదండి. మరి లేని మాట రాసుకున్నావేంటి ఇంటి దగ్గర? యేసుక్రీస్తు ఆ గృహానికి అధిపతి అని బోర్డు చూపించాలా? జీవితం చూపించాలా? బ్రతుకులు చూపించాలి. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గొడవాడుకునేటప్పుడు కొంచెం మీ ఇంట్లో పెట్టుకున్న వాక్యాలు చూసి చూడండి, తొందరగా మానేస్తారు గొడవలు. అమ్మో, ఆ వాక్యం
అక్కడ కనబడుతుంది కదా, ఆ వాక్యం మనం పెట్టుకున్నాం కదా, ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అని మనం ప్రియులారా మన ఇంట్లో ఉన్న వాక్యాలు చూసుకొని గొడవాడుకోవటానికి ప్రారంభిస్తే గొడవ పెరుగుతుందా ఆగిపోద్దా? ఆగిపోవాలి, మరి ఆగిపోవాలి. కానీ అసలు అవి పట్టించుకుంటేగా మనం బాగుందని తీసుకొచ్చి పెట్టాం. అందులో ఉన్న పరమార్థం ఏంటి, అందులో ఉన్న వాక్యపు యొక్క ప్రియులారా శక్తి ఏంటి, అది మనకు అర్థమైతేనే కదా. కాబట్టి ప్రియులారా వాక్యాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, మనం వ్యర్థముగా వాక్యపు మాటలు పలకకూడదు, అలా పలికితే ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. అంటే ఎవరు దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు చనిపోయిన ఒక హేబేలు లాంటి వాడు. ఏవండి, హేబేలు తన జీవితంలో ప్రియులారా దేవుని నమ్మి శ్రేష్టమైన బలి ఇచ్చి విశ్వాసము కలిగిన వాడిగా, నీతిమంతుడని సాక్ష్యము పొందిన వాడిగా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. యేసు రెండవ రాకడ వరకు కూడా ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతానే ఉంటాడు. అది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం. మనం అదే కదండి. ఇప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న వాళ్ళంతా బ్రతికున్న వాళ్ళ, చనిపోయిన వాళ్ళ? చనిపోయిన వాళ్ళు. ప్రియులారా ఆ బైబిల్ గ్రంథములో చనిపోయిన వారందరినీ ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుందా? నీతిమంతుల్నే జ్ఞాపకం చేసుకుంటే వస్తుందా? నీతిమంతులు ఎవరు, వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు? ప్రియులారా చదవండి, ఆ వచనం చదవండి. హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడైనటువంటి జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు ఎక్కడికి వస్తుందట? మీ మీదకు వస్తుంది. ఇశ్రాయేలీలారా, ఎంతకాలం మీ జీవితాలు దేవుని భక్తులు పొందిన ఆశీర్వాదం కొరకు ఆలోచించకుండా, వాళ్ళని జ్ఞాపకము చేసుకొని సరైన బ్రతుకు బ్రతకకుండా మీరు వాళ్ళ చంపేశారే, వాళ్ళ రక్తం భూమి మీద చిందించారు కదా, వాళ్ళ రక్తం మీ మీదకు వస్తుంది అని చెబుతున్నాడు యేసు ప్రభువు. అంటే వాళ్ళు చనిపోయిన వారి రక్తము ప్రియులారా తీర్పు తీర్చటానికి, వారి రక్తము ప్రియులారా మన జీవితాలను ఇదిగో నీతిమంతములోనికి నడిపించటానికి సాక్ష్యముగా మన ముందున్నాయండి, మన ముందున్నాయి. వాళ్ళని జ్ఞాపకము చేసుకుంటే మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం. అందుకే నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుడు అని ఒక మాట అక్కడ వ్రాయబడింది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అనంటే ప్రియులార భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులను నీతిమంతులుగా చేసిన ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ నీతిమంతులుగా తీర్చిన నీతిమంతుడు. ఆయన ఎవరైనా నీతిమంతులుగా చేశారా? ఆయన మామూలుగా ప్రియులార ఆయన ప్రియులార పుట్టుక లేక ఆయన యొక్క జీవితమే నీతిమంతమా? నీతిమంతులుగా చేయబడిన వారం మనం. ఆయన నీతిమంతులుగా చేయబడిన వాడు కాదు, నీతిమంతుడుగా ఉన్నవాడంతే. మనమేమో చేయబడ్డాం, ఆయనేమో ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు. ఆ నీతిమంతుని యొక్క రక్తమే మనందరినీ నీతిమంతులుగా చేయటానికి కారణమయ్యింది. ఆ రోజున పిలాతు దగ్గర ఉన్నప్పుడు, పిలాతు తీర్పు తీరుస్తున్నప్పుడు పిలాతు భార్య వచ్చి చెబుతుంది, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒక నీతిమంతుడు, ఈ భూమి మీద జన్మించిన వారిలో, ఈ భూమి మీద బ్రతికిన వారిలో, ఈ భూమి మీద మానవులందరినీ నీతిమంతులుగా చేయుటలో ఒకే ఒక నీతిమంతుడు మనకు కనబడుతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయనే జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఆశీర్వాదం. అందుకే బైబిల్ చెబుతుంది, దీనిని చేయునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రభు రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుచున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకము చేసుకుంటే ఆశీర్వాదం మనకి? ఏవండి? మనల్ని నీతిమంతులుగా చేసిన నీతిమంతుడు ఒక్కడే.
ఇంకెవరు లేరు ప్రపంచ చరిత్రలో, ఈ భూమి పుట్టినది మొదలుకొని. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తప్ప నీతిమంతుడు ఎవడు లేడు. ఆ నీతిమంతుని గురించి చెప్పబడుతున్న వచనం ఇది. అక్కడ నీతిమంతులు అన్నాడా, నీతిమంతుడు అన్నాడా? ఒక ఏకవచనం ఉందా, బహువచనం ఉందా? చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రియులారా, మనందరికీ ఒకే ఒక నీతిమంతుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీద ప్రియులారా ఎంతో మందిని నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిమంతులు కూడా క్రీస్తును పోలి నడుచుకున్నారు. ఆ నీతిమంతులు కూడా ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తును పోలి నడుచుకున్నారు గనక వారిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. కాబట్టి ఈ వచనము మనము చనిపోతే వేసుకోవటానికి సంబంధించిన వాక్యం కాదు. ఏవండి, చనిపోతే ప్రియులారా అక్కడ నువ్వు వేసుకున్నంత మాత్రాన ఇంకా నీవు తీర్పుకే వెళ్ళిపోతావు తప్ప తీర్పు నుండి ఏమైనా తప్పించబడతావా? రక్షణ పొందకుండా చనిపోయావు, మారు మనసు పొందకుండా చనిపోయావు, జీవితం ప్రభువుకి అర్పించకుండా చనిపోయావు. చనిపోయిన నీవు వాక్యం మాత్రం పెట్టావు, బ్యానర్ మీద, ఫోటో మీద పెట్టావు. అది ఏమన్నా నరకం నుండి తప్పిస్తుందా? ఇంకా నిన్ను నరక పాత్రునిగా చేస్తున్నది. కాబట్టి అండి, ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఎవరు ఎలా చనిపోయారని తెలుసుకునే ప్రియులారా మనము దేవుని మాటలు రాయాలి. అది ఎలాగుండాలి ఆ మాట అంటే, చూచేవాడికి హెచ్చరికగా ఉండాలి. చూచేవాడికి హెచ్చరికగా ఉండాలి. ఒకవేళ బాగా తాగి చచ్చిపోయాడు అనుకో, పలానా యోహాను బాగా త్రాగి ఊపిరితిత్తులు చెడిపోయి చచ్చిపోయాడని రాయండి. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆ వచనం చూసి ఏమి రావాలి? వాళ్ళకి హెచ్చరిక రావాలా వద్దా? అది బాగుంటుంది. అట్లా కాకుండా వాడు ఏ రీతిగా చచ్చిపోయినా ప్రియులారా దేవుని వాక్యాలు వెతికి వెతికి ప్రియులారు పెట్టేస్తున్నారు. వాళ్ళు ప్రభువులు లేకపోయినా ప్రభువునందు మృతులు ధన్యులు అని. ఇటువంటి మాటలు చూస్తున్నప్పుడండి నాకు చాలా బాధేస్తుందండి. వీళ్ళు తెలిసేశారా, తెలియక వేశారా? మాటలు వేయటం వలన పరలోకానికి వెళతాడా? ఆ మాటల ప్రకారం బ్రతికితే పరలోకం వెళతాం మనం. ఏవండి, మాటలు మనం చనిపోయిన తర్వాత బ్యానర్ మీద వేస్తే పరలోకానికి వెళతామా? లేదు, ఆ మాటల ప్రకారం బ్రతికి చనిపోతే పరలోకం వెళతామండి. కాబట్టి జాగ్రత్తగా ఉందామండి. ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అలా చెయ్యొద్దండి. అటువంటి పొరపాటులు చెయ్యొద్దండి. మనం కూడా తీర్పులోకి వస్తామండి. నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు దేవుని నమ్మావు కదా, విశ్వాసవే కదా, మరి అటువంటి నీవు నీ ఇంటిలో రక్షణ పొందనటువంటి వ్యక్తి చనిపోతే ఆ వాక్యం ఎందుకు రాసావయ్యా అని రేపు దేవుడు అడగల లెక్క మనల్ని? అడగడనుకుంటారా? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించిన ప్రతి స్థలములో కూడా మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. అందుకే చాలా జాగ్రత్తగా బ్రతకాలి ప్రియులారా. భూమి మీద చాలా జాగ్రత్తగా జీవించాలి ప్రియులారా. ఒక్కసారి మనం ఈ విషయాలు ఆలోచించాలి. నీతిమంతులు అంటే ఎవరు? ఇదిగో, ఒక హేబేలు నీతిమంతుడు, ఒక హానోకు నీతిమంతుడు, ఒక నోవహు నీతిమంతుడు, ఒక అబ్రహాము నీతిమంతుడు, ఒక ఇసాకు నీతిమంతుడు, ఒక ప్రియులారా యాకోబు నీతిమంతుడు, ఒక యోసేపు నీతిమంతుడు. వీళ్ళంతా ఎవరండి? నీతిమంతులు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మనం బలపడతాం. వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే మనం ఆత్మీయ జీవితంలో ఏమవుతాం ప్రియులారా? దీవించబడతాం, ఆశీర్వదించబడతాం మనం. కాబట్టి ప్రియులారా, మన మీద మనము కోరుకోవలసింది ఏంటంటే యాకోబు వలె, భక్తుల వలె, ఒక అబ్రహాము వలె నీతిమంతులు. ప్రియులారా, వాళ్ళంతా దేనికోసం పోరాడారు? దావీదు దేనికోసం పోరాడాడు? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబమును ఆశీర్వదించుము. దీవెనుందయ్యా. ఎటు తినటానికి తక్కువేమీ లేదు, ఉండటానికి తక్కువేమీ లేదు, బ్రతకటానికి అన్నీ ఉన్నాయి. కానీ పరలోకానికి వెళ్ళటానికి ప్రభు ఆశీర్వాదం లేదయ్యా. నిత్య జీవం వెళ్ళటానికి ఆశీర్వాదం లేదయ్యా. నీ దగ్గరకు రావటానికి ఆశీర్వాదం లేదు. అది నాకు కావాలి అని అడగాలి. ప్రియులారా, ఈ రాత్రి వేళ
దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని అన్నాడు. బలత్కారము చేత భక్తిహీనుడు నోరు మూసుకుంటాడు. భక్తిహీనుడిలాగా నోరు మూసుకోకండి. నోరు ముయ్యొద్దు, తెరవాలి నోరు. ప్రభువా, నా ఇంటిలో నా భార్య రక్షించబడలేదయ్యా, నా ఇంటిలో నా భర్త రక్షించబడలేదయ్యా, నా ఇంటిలో నా పిల్లలు రక్షించబడలేదయ్యా, నా ఇంటిలో నా తల్లిదండ్రులు రక్షించబడలేదయ్యా, నా స్నేహితులు రక్షించబడలేదు, నా బంధువులు రక్షించబడలేదు. నోరు తెరిచి దేవుని దగ్గర ఆ ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా మారాలి మనం. అంతేగాని దేవుని మందిరానికి వచ్చి ఖాళీగా వచ్చి ఏ పని చేయకుండా మనం వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? అందుకే ఈ రాత్రి అడుగుదాం, ఎవరు మన ఇంటిలో ఇంకా ఆశీర్వాదం పొందలేదో, రక్షించబడని వారిగా ఉన్నారో, ప్రార్థన చేయకుండా ఉన్నారో, ఎవరైతే దేవునిలో లేకుండా ఉన్నారో, ఎవరైతే ప్రియులార లోక సంబంధమైన దీవెన కలిగి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము లేకుండా బ్రతుకుతున్నారో, ఒక్కసారి పరిశీలన చేసి వారి కోసం నోరు మూసుకునే భక్తిహీనుడి వలె కాదు, బలత్కారము వాడిని నోరు మూపిస్తుంది. కానీ ఆత్మీయత మన నోరు తెరిపించాలి. దేవుడు అన్నాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుతా. తెరిస్తే నింపుతాడు, తెరవపోతే ఏముండదు. తెరుద్దాం, ప్రార్థన చేద్దాం, అడుగుదాం, గోజాడుదాం. ప్రియులారా, యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అని ఎలా పట్టుబట్టాడో, ఆశీర్వాదం పొందుకొని ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. అటువంటి పట్టుదలతో దేవుని దగ్గర అడిగి మగసిరి గలవారమై పోరాడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, లోక పరిస్థితులు బాగుండలేదు, లోక విధానం బాగుండలేదు. ఎక్కడ చూసినా పరిస్థితులన్నీ ఘోరంగా ఉన్నాయి. దేశాలు కొట్టుకొని చనిపోతున్నాయి. యుద్ధాలతో ఎంతో మంది మరణిస్తున్నారు. అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మనుషులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఆలోచించండి. ఈ రోజున జరుగుతున్న పరిణామములను బట్టి ఎన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నాయండి. ఇదిగో, ఒక ప్రక్క ఇలాగే యుద్ధం జరిగితే రేపు నువ్వు వండుకోవటానికి గ్యాస్ కూడా దొరకని పరిస్థితులు ఇప్పటికే కరువైపోయాయి. నువ్వు ప్రయాణించటానికి ఏమాత్రము కూడా దొరకని పెట్రోలు, డీజిల్, ఇవన్నీ ఏంటి పరిస్థితులన్నీ? ప్రియులారా, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ప్రభు అతి త్వరగా రాబోతున్న కాలములో మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం. నోరు మూసుకునే భక్తిహీనుని వలే కాదు, నోరు తెరిచి అడుగుదామయ్యా, నేను చనిపోయే లోపు నీ ఆశీర్వాదం చూడాలయ్యా, నేను మరణించే లోపు నీ ఆశీర్వాదము చూడాలయ్యా. నా ఇంటిలో ఇంకా రక్షణ పొందని వారు ఎంతో మంది ఉన్నారయ్యా, వారు ఆశీర్వాదము లేకుండానే మిగిలిపోయారయ్యా. నా బంధువులలో ఉన్నారు, నా స్నేహితులలో ఉన్నారు. నాయన, సహాయము చెయ్యండి. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.